తెలియకుండా కర్రలు తెచ్చి ఇవ్వాలని చూసింది, కానీ తీరా ఆవిడ వచ్చాకేమని అడిగింది అనమాట. అడిగి కర్రలు తీసుకొని వచ్చింది. కర్రలు దొంగలాడుకొని వస్తుంది. కర్రలు దొంగలాడుకొని వస్తుంది. ఏం చేస్తాను కన్ను కవర్లో లేవా? ఇవన్నీ చెక్కడ పడి కాయగూర బొట్టలు లేవు, కవర్లో ఉంది. దీని కింద కోళ్ళు ఉన్నాయి. ఈ కోళ్ళకి శుభ్రం ఏకలు పీకేసి వండేస్తే బెస్ట్ లాగా ఉంది. చూసే వాళ్ళకి ఎందుకు వచ్చిన కష్టం ఇంట్లో మంచిగా వండకుండా అనేసి అనిపిస్తుంది. కానీ మేము ఫిక్స్ అయ్యాము చేద్దాము సండే అనేసి. అందుకనని మేము చేసేటప్పటికి ఏంటంటే మంచి క్లైమేట్ అయితే కూల్గా చాలా బాగానే ఉండేది, ఎండ కూడా లేదు. సడన్గా ఎండ వస్తుంది వంట అనేది స్టార్ట్ చేసేటప్పుడేనమాట. కానీ తప్పదు, ఆల్రెడీ మనం ఫిక్స్ అయ్యాము కాబట్టి చెయ్యాలి అని లెక్క మీద చేయాల్సి వచ్చింది. కొండలు పడిపోగలవు. వానపాములు ఇదిగో వచ్చింది, బుల్లె 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 వానపాము బయటకు వస్తుంది. అమ్మయ్య, మొత్తానికి కష్టపడి గొయ్యి తీస్తాను. వానపాములు కూడా చెల్లా చెదర అయిపోయాయి. ఇప్పుడు అన్నీ కూడా సిద్ధం చేసుకోవడమేని. ఆ పొయ్యి ఇవన్నీ సరిపడా ఇటుకలు అయితే లేవు, అందుకని ఏముంటావి అడ్జస్ట్ అంతే. ఉసా ఎటెట్ కోసం చెప్పు ఒకసారి. ఇవేంటివి? ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు. మరి ఇంగ్లీష్లో కరివేపాకు ఏడందుకు తెలియదు. ఇదిగో చిల్లీ, ఇంకా బీన్స్, ఇంకా బంగాళదుంపలు. మరి ఇవేంటివి? కారము, ఉప్పు, పసుపు. ఇది కొబ్బరి పాలు, ఇదిగో ఆయిల్. అమ్మ ఇన్స్టెంట్ బిర్యానీ 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది మేము కొంచెం డిఫరెంట్ కాదు, ఎందులో చూడలేదు, మా స్టైల్లో మేము చేస్తాము, చూడండి. మరి అదేంటి బ్యాక్ సైడ్? వెజిటేబుల్, కోకోనట్, పలావ్ అనుకుంటారో లేకపోతే రైస్ అనుకుంటారో ఏదో ఒకటి. ఇదే దువ్వునమాట, గాలికి మేము కొంచెం న్యాచురల్లో చేయాలనుకుంటున్నాం కదా, గాలికి ఎగిరిపోతే ఇలా దువ్వుకోవడానికి. ఆ ఒట్టి గిన్నెలు ఇదేనమాట బిర్యానీ పాట్. చూడండి, ఇంకా కలుపుకోవడానికి, కోసుకోవడానికి, ఇంకా దక్కన అదే దాని మీద వేసే మీదకి సరిపడ దక్కన లేదు. ఈసారి మేము అన్నీ సదుపాయంగా అన్నీ చేసుకుంటాం. ఇది ఆవుకు పెట్టాల్సిన గంజి, అవి చేతులు కడుక్కోవడానికి వాటరు, ఆ కొండలు దించుకోవడం మసుకుంటా. ఇంకదే నువ్వే ఇస్తాము. ఇన్స్టెంట్ అంబా బిర్యానీ చూపిస్తాను కదా, ఇందులో చూడండి ఒక ఆకు ఇచ్చారు సోంపుకి. మరి ఇది ఆ 2 ఆకులంట. ఆనియన్స్ వేస్తున్నాం, పచ్చిమిర్చి, కరివేపాకు కలిపేసుకోవాలి. ఇదిగో ఆనియన్స్, చిల్లీ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, వేగిపోయాయి. ఇప్పుడు ఏంటంటే కడిగి పెట్టిన వెజిటేబుల్స్ వేసుకోవాలి. బీన్స్, పొటాటో, క్యారెట్ వేసుకోవడమే. ఇవి అందులో కోకోనట్ పాలు పడిపోయి దీంట్లో ఇంకా మిల్ మేకర్స్ కూడా. అమ్మ బిర్యానీ రైస్ అనమాట. ఇందులో అన్ని మసాలాలు, పౌడర్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి, కొంచెం ఆయిల్ కూడాను. ఇది వేసేస్తాను. ఇది మొత్తము 2 గ్లాసుల రైస్ అనమాట. ఇప్పుడు కలుపుకోవాలి. బాగా ఇగో ఇప్పుడు సాల్ట్ వేస్తాము.
ఈసారి ఇంకొకసారి చేసినప్పుడు వస్తుంది. మన బుధవారం ఎప్పుడో చేస్తాం. అదే సిమెంట్ ఇవి కోకోనట్ పాలు అనమాట. ఇందులో వేసేస్తాను. ఇది కొంచెం కలుపుకోవాలి. కొలతల మీద వాటర్ అనమాట వేసుకోవడమే. నాకు ఉందలే, మీకు తేవలే, ఏ అవసరం లేదు. ఇది బోల్డ్ రైస్. ఇప్పుడు పైన డక్కన పెట్టేసి ఒక 10 మినిట్స్ ఏంటంటే ఉడికించుకోవాలన్నమాట. కొంచెం మంట మీడియం సైజులో కర్రలతో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే కాసేపటికి చూడాలి, ఎందుకంటే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది, కర్రల పొయ్యి కదా, అందుకనేసి చూడాలి. ఒక్కోసారి మూత తీసి చూసుకుందాం ఎంతవరకు వచ్చింది ఏంటనేది. ఇంకా అలాగ వస్తుంది, పైకి ఉడుకుతుంది. కొంచెం కలుపుకుంటే మంచిదేట. కలుపుకుందాం. ఎందుకు వచ్చి పర్లేదు, ఉడుకుతుంది, ఉడకనివ్వండి, తర్వాత మళ్ళీ వద్దాం. భలే అర్థం భలే అల్ల కంసల్లో అతను వచ్చింది. కంసల్లో అతను వచ్చేసి నవ్వుకొని వెళ్ళిపోతాడు అక్కడ నిల్చొని. ఎక్కడ మెల్ల దొంగకూలు పెట్టిన పిల్ల వెళ్ళిపోతుంది. చూడడానికని వెళ్తుంది. నా కూతురు చూడండి, వద్దు వద్దు అనేసరి మెల్లి సైడ్లో వెళ్ళి చూస్తుంది. చూడండి, నేను చూస్తాను అని తెలియదు. రా, ఉడకుతుందిలే, రా పాప, ఉడుకుతుంది. అది జారిపోయిందా? సరేలే, ఓకే, పర్లేదు, ఉడకతుంది. బతికిపోయాము, ఉడకదేమో అనుకున్నాము. మొత్తం అయిపోయినట్లేని. ఇంకా దించేయడమే అంతే. బిర్యానీ గార్నిష్కి ఆనియన్స్, ఇంకా వెజ్, కోకోనట్ ఆ ప్లేట్లోనే తింటుందంట. ఎంత ప్లేట్లో తింటుంది. సరిపోదు. చెప్పే బిర్యానీ ఎలాగుందే? ఎలాగుందే ఓసా బిర్యానీ? అత్త చెప్పత్త బిర్యానీ చెప్పమ్మా ఎలాగుంది? అదే